వ్రత దినము ఏర్పాటు చేయి. యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ మందిరములో సమకూర్చిరి. ఆహా, యెహోవా దినము వచ్చినే, అది ఎంత భయంకరమైన దినము, అది ప్రళయం వలనే సర్వశక్తి యొద్ద నుండి వచ్చును. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధమైన తెలుగు వందన స్తోత్రాలు తెలియజేస్తున్నాం. దైవస్తులు, అభిషేకులు, ఆత్మీయ తండ్రి గారు, కృపారాయ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రత్యేక ప్రార్థన కోరికల బట్టి నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అయ్యా, ఈ రీతిగా 3 రోజులు ఏర్పాటు చేయడానికి దర్శించినటువంటి ఆ యొక్క ప్రేరేపణ బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, నీ కృపలో అయినా ఉదయకాల సమయము, సాయంకాల సమయము, రోజుకు 2 పూటములు జరిగిస్తున్న విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, నిన్నటి దినం ఉదయం సాయంత్రం వేదికగా జరిగించారు. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా వేదికరమైన వాక్యంతో బలపరిచిన విధానం బట్టి స్తుతిస్తూ ఉన్నాం. నేను ఇక రాత్రికాల సమయంలో అయినా నాకు ఇవ్వనటువంటి సమయాన్ని బట్టి 10 నిమిషాలు వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతుండగా అయ్యా, అనుకున్న అయోగ్యుడ ఎందుకు పనికిరాని వాడు, కానీ ఈ కృపలో మీరు ఏర్పరచుకున్న విధానం బట్టి స్తుతిస్తున్నాం. అదే రీతిగా ఇచ్చిన అవకాశాన్ని బట్టి కూడా నేను స్తుతిస్తున్నాం. నిలబడి 10 నిమిషాలు వాక్యాన్ని జ్ఞానిస్తుండగా దండు మరుగుపరిచి వివరణ తీసుకుపోయిన వాక్యంతో మీరే సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. ప్రార్థనకు కృపణ తెచ్చండి. క్రీస్తు నమ్మన ప్రార్థన చేసి వెళ్ళుకుంటున్నాము తండ్రి. మంచిది. ప్రభుత్వ ప్రియమైన వారు కదా, యోబేలు గ్రంథంలో బట్టి మనము జ్ఞాపకం చేస్తున్నటువంటి 14-15 వచనాలు మనం చూసినట్లయితే, ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించండి అంటున్నాడు. వ్రత దినముగా దానిని ఏర్పాటు చేయమంటున్నాడు. యెహోవాను బ్రతిమాలుకొనుటకై పెద్దలను దేశంలోని జనులందరినీ దేవుడైన యెహోవా మందిరంలో సమకూర్చిరి అని లేఖన భాగంలో రాయబడిన విషయాలు మనం జ్ఞానం చేసుకున్నాం. ఎందుకు మరి అలనాడు యోబేలైనా నేటి మీక దైవజనులైనా ఈ ప్రత్యేకమైన ప్రార్థనలు ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, మీరందరూ కూడా ఈ కుటుంబాల సన్నిహితంగా దేవుని సన్నిధానంలోకి వచ్చి కేవలం ఈ కోరికలు ఎందుకు ఏర్పాటు చేయడం జరిగింది అంటే, సంఘం అంటే ప్రతి కుటుంబం ఆత్మీయంగా